హ్యారీ, నీకు కృష్ణుడి అవతారం ఎట్లా ఎండ్ అయిపోయిందో తెలుసా? సో మహాభారత యుద్ధం తర్వాత గాంధారి శాపం ఇస్తుంది అనమాట, నీ వంశం నాశనం అయిపోతుంది అనేసి కృష్ణుడికి. సో అట్లా కొన్నేళ్ల తర్వాత వాళ్ళ మధ్యలో యాదవ వంశస్థుల మధ్య అంతర్యుద్ధం జరిగి కలహాలు జరిగి ఆ వంశం నాశనం అయిపోతుంది. తర్వాత కృష్ణుడేమో అట్లా అడవిలో వెళ్ళి ఒకరోజు ఒక రావి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుంటుంటాడు. అప్పుడు ఆయన కాలు అట్లా బయటికి కనిపిస్తుంటది. ఆ కాలుని చూసి ఒక వేటగాడు అది జింక కాలు అనుకొని వెళ్ళి బాణం వేసి కొడతాడు. కొట్టినప్పుడు దగ్గరికి వెళ్ళి చూడగానే అది కృష్ణుడు అనమాట. కృష్ణుడు చూసి అయ్యయ్యో మహాప్రభు క్షమించండి అనేసి వేడుకుంటాడు, ఇక బాధపడుతుంటాడు చాలా. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, అరే నువ్వు ఏం బాధపడకు, ఇది నీ కర్మలోనే రాసి పెట్టుంది, నీ కర్మఫలమే నీ విధిలోనే ఉంది అని చెప్పేసి అది శాంతింపజేసి ఇంకా అవతారం చాలిస్తాడు. దీంతో ద్వాపర యుగం ఎండ్ అయిపోతుంది. కృష్ణుడేమో వైకుంఠానికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ కలియుగం స్టార్ట్ అయింది అనమాట. ఇంతకీ ఆ వేటగాడు ఎవరో తెలుసా నీకు? ఆ వేటగాడు పేరు జరా, కానీ అతనికి ఏదైనా బ్యాక్ స్టోరీ ఉందా మరి? అదైతే నాకు తెలియదు. ఆ వేటగాడు ఎవరంటే వాలి. రామాయణంలో రాముడు చెట్టు చాటు నుంచి చంపుతాడు వాలిని. అప్పుడే రాముడు అంటాడు అనమాట, నా నెక్స్ట్ అవతారంలో నీ చేతుల మీదగానే నా అవతారం ఎండ్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తాడు అనమాట. సో కృష్ణుడు అందుకే అన్ని కర్మానుసారం జరుగుతున్నాయి అని చెప్పేసి అంటాడు, నువ్వేం బాధపడక్కర్లేదు, అంత కర్మానుసారమే జరిగింది అని చెప్పేసి అంటాడు. ఓ, ఇది నాకు తెలీదు, ఇది కొత్త విషయం తెలుసుకున్నా ఈరోజు. జరా ఇస్ రీఇన్కార్నేషన్ ఆఫ్ వాలి అని నేను కొత్తగా తెలుసుకున్నా. మీరు నాతో పాటు కొత్తగా తెలుసుకున్నారా, లేకపోతే మీకు ఇంతకు ముందే తెలుసా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.